సుందరమ్మ సరోజ ఇద్దరు మంచి అత్తాకోడళ్ళు, చాలా మంచిగా ఉంటారు. కానీ వారిలో వారికి పోటీ వస్తే మాత్రం ఎవ్వరూ తగ్గరు. సరోజ యూట్యూబ్ లో చూసి కొత్త కొత్త వంటలు చేసి ఇంట్లో అందరికీ పెడుతుంది. వాటిలో కొన్ని హిట్, కొన్ని ఫ్లాపులు అవుతూ ఉంటాయి. ఒకరోజు సరోజ ఏదో వంట చేసి అందరికీ పెడుతూ, మావయ్య గారు ఈ కర్రీ ట్రై చేయండి. అమ్మా, నాకు వయసైంది తల్లి, నేనిప్పుడు ఈ ఇంటర్నెట్ వంటలు తినలేను. ఇప్పుడు నాకు తేడా చేస్తే హాస్పిటల్లో కూడా చేర్చుకోరు. అసలే బయట కరోనా ఉంది, నన్ను వదిలేయి తల్లి. అత్తయ్య, మీరైనా ట్రై చేయండి, బాగా వచ్చింది. సరే వెయ్యి, ఎలా ఉందో చెబుతాను అని సుందరమ్మ అంటుంది. దాంతో సరోజ అత్త సుందరమ్మకు ఆ వంటను వడ్డిస్తుంది. అది తిన్న సుందరమ్మ, నిజమే కోడలా, చాలా బాగుంది. నువ్వు బాగా చేస్తావని నాకు తెలుసు. ఎంతైనా నువ్వు నా కోడలివే కదా అని అంటుంది. ఇంతలో బయట నుంచి ఒక ప్రచారం వినిపిస్తుంది. గ్రామంలో ఆడవాళ్ళు అందరూ వినండి. మీలో మంచి వంట చేసే నైపుణ్యం ఉంటే అక్షరాల 1,00,000 రూపాయలు మీ సొంతం. రండి, త్వరపడండి, ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి అని ఆటో వాళ్ళ అరుస్తూ ఉండడంతో ఆ ఊరిలోని అందరూ ఆడవాళ్లు వచ్చి పేర్లిస్తారు. వారిలో సుందరమ్మ, సరోజ కూడా ఉంటారు. ఏంటత్తా, ఈ వయసులో నీకు వంటలు ఎందుకు? అయినా నువ్వేం వంటలు చేస్తావు? పప్పు చేస్తావా? అత్తా, అది వయసులో ఉన్న వాళ్లకు మాత్రమే. నీలాంటి కట్టెలు పొయ్యి వాడే వారికి కాదు, నా లాంటి గ్యాస్ స్టవ్ వాడే వారికి మాత్రమే. నా మాట విని పోటీకి రాకు, గౌరవం ఉంటుంది. ఒసే బ్రాయిలర్ కోడి, నన్ను తక్కువ అంచనా వేయకు. ఈ సుందరం అంటే ఏమిటో రేపు చూద్దు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది హా అంటూ అక్కడి నుంచి సుందరమ్మ వెళ్లిపోతుంది. ఏంటి అత్త ఇంత జోష్లో ఉంది? మామూలుగా ఉంటేనే అత్తను ఆపలేం, అనవసరంగా రెచ్చగొట్టేనా ఏంటి? ఎందుకైనా మంచిది ఒక కన్నేసి ఉంచాలి. మరుసటి రోజు గ్రామంలో అందరూ వంటలు జరిగే ప్రాంతానికి వస్తారు. సరోజ అందరికన్నా వేగంగా గ్యాస్ స్టవ్ మీద తన యూట్యూబ్ లో నేర్చుకున్న వంటలలో మంచి మంచివి రెడీ చేస్తూ ఉంది. సుందరమ్మ మాత్రం కట్టెల పొయ్యి మీద తనకి బాగా వచ్చిన చికెన్ బిర్యానీ చేస్తుంది. సరోజ చేసిన వంటలు చూసి అందరూ, ఓ ఈసారి సరోజకు తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని అనుకుంటారు. అది విన్న సరోజ సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత అందరూ చేసిన వంటలను ఒక వంట మాస్టారు వచ్చి రుచి చూసి విజేతలను ప్రకటిస్తూ, ఈ రోజు అందరూ మంచిగా వంటలు చేశారు, కానీ విన్నర్ ఒక్కరు మాత్రమే అవుతారు. ఈ రోజు విన్నర్ ఎవరంటే, ఎంత వయసులో కూడా ఎంత హుషారుగా ఎంత రుచిగా బిర్యానీ చేసిన సుందరమ్మనే ఈ సంవత్సరం మన వంటల పోటీలో విజేతగా ప్రకటిస్తూ ఆమెకు 1,00,000 రూపాయలు బహుమానం ఇస్తున్నాము అని సుందరమ్మకు బహుమతి ఇస్తారు. ఆ తర్వాత సుందరమ్మ సరోజ వద్దకు వచ్చి, ఏమే కోడల పిల్ల, ఎన్ని మాటలు అన్నావు నన్ను? ఏమిటి, నేను ఓల్డ్ స్కూలా? నాకు పప్పు మాత్రమే వచ్చా? నీ భర్తను అడుగు నా వంట ఎలా ఉంటుందో. ఎన్ని వంటలు చేశామన్నది కాదు, ఎంత రుచిగా చేశామన్నదే లెక్క. నా కోడల పిల్ల, ప్రైజ్ మనీ వచ్చింది, పార్టీ చేసుకోవాలి. ఆగత్తా ఆగు, నీ వంట గొప్పతనం గురించి తెలిసే ఊరందరికీ తెలియడానికే మిమ్మల్ని రెచ్చగొట్టాను. ఇంత చేసి నాకు పార్టీ లేదా అత్తయ్య? ఓసి నా కోడలా, నా కోడలు అనిపించుకున్నావు రా, ఇద్దరం కలిసి పార్టీ చేసుకుందాం. ఇప్పుడు వెయ్యండి కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ ని మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ ని మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టడం మర్చిపోవద్దు. ఒక గ్రామంలో రామచంద్రయ్య కట్టెలు కొట్టుకుంటూ జీవించేవాడు. ఒకరోజు రామచంద్రయ్య అడవికి వెళ్లి అడవిలో ఉన్న శివయ్య విగ్రహం వద్ద
పూలు పెట్టి దండం పెట్టుకుంటూ, స్వామి, ఈరోజు కట్టెలు బాగా దొరికేలా చూడు స్వామి, నన్ను కొంచెం కరుణించు స్వామి అని దండం పెట్టుకుని రామచంద్రయ్య అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు. కొంత సమయం తర్వాత రామచంద్రయ్య వద్దకు ఒక స్వామీజీ వస్తాడు. రామచంద్రయ్య, నీ శివయ్య నీకు ఈరోజు కరుణించాడా? ఆ స్వామి, నా స్వామి నా మొర ఆలకించి ఈరోజు నాకు బాగా కరుణించాడు. నాకు రోజుటి కన్నా ఈరోజు ఎక్కువ కట్టెలు దొరికాయి స్వామి. రామచంద్రయ్య, నువ్వు ఈరోజు మీ స్వామికే సహాయం చేయబోతున్నావు. నా స్వామికి నేను సహాయం చేయబోతున్నానా? ఏమిటి స్వామి మీరు చెప్పేది? కొంచెం వివరంగా చెప్పరా? రామచంద్రయ్య, ఈరోజు నీ స్వామి నీతో ఒక పని చేయించబోతున్నాడు. ఆ పని మంచిగా చెయ్యి. తప్పకుండా చేస్తాను స్వామి. నా స్వామి కోసం ఏ పనైనా చేస్తాను. రామచంద్రయ్య, ఈ తాయిత్తు కట్టుకో. నువ్వు చేసే ఈ పనిలో నీకు అండగా తోడుగా ఉంటుంది. ఆ స్వామి దయ నీ మీద ఎప్పుడూ ఉండేలా చూస్తుంది అని స్వామీజీ ఒక తాయిత్తును రామచంద్రయ్యకు కడతాడు. ఆ తర్వాత స్వామీజీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రామచంద్రం మరలా తను కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు. కొంత సమయం తర్వాత కట్టెలన్నీ మూటగట్టుకుని తిరిగి ఇంటికి వెళుతూ ఉంటాడు. స్వామీజీ ఏదో సహాయం చెయ్యాలి అన్నాడు, కాని ఏ సహాయమో చెప్పకుండా వెళ్లిపోయాడు. నేను నా స్వామికి ఏం సహాయం చేయగలను అని ఆలోచించుకుంటూ రామచంద్రయ్య ఇంటికి వెళుతూ ఉంటాడు. రామచంద్రయ్య తిరిగి ఇంటికి వెళుతూ శివయ్య దేవాలయం వద్దకు వచ్చి దండం పెట్టుకుంటూ, స్వామి, మీకు ధన్యవాదాలు స్వామి. ఈరోజు నాకు కట్టెలు బాగా దొరికాయి అని దండం పెట్టుకుంటూ ఉండగా రామచంద్రయ్యకు ఎవరో అమ్మాయి కేకలు వినిపించడంతో రామచంద్రయ్య అక్కడికి వెళతాడు. అక్కడ ఒక అమ్మాయి భయపడుతూ ఉంటుంది. అది చూసిన రామచంద్రయ్య తన వద్దకు వెళ్లి, అమ్మా, ఏమైంది నీకు? ఎందుకలా అరుస్తున్నావు? ఎందుకు ఆ విధంగా భయపడుతున్నావు? ఏం జరిగింది? అయ్యా, నా పేరు చంద్రిక. నేను ఒక నాగిని. నేను నా శక్తులను కోల్పోయాను. దాంతో ఒక మాంత్రికుడు నన్ను బంధించాలని చూస్తున్నాడు. నన్ను కాపాడండి అని అమ్మాయి అనగా అది విన్న రామచంద్రయ్య కోపంతో, తల్లి, నాతో రా, శివయ్య వద్దకు వెళదాం. ఎవరు వస్తారో నేను చూస్తాను అని తనని శివాలయం వద్దకు తీసుకుని వెళతాడు. కొంత సమయానికి ఒక మాంత్రికుడు అక్కడికి వస్తాడు. చంద్రిక, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. రా, వచ్చి లొంగిపో. రామచంద్రయ్య ఒక కర్ర చేతిలో పట్టుకుని, ఒరే మాంత్రిక, నువ్వు తనని ఏమీ చేయలేవు, నేనుండగా. చంద్రిక, నా మంత్రశక్తులను తట్టుకుని ఒక సాధారణ వ్యక్తి నీకు సహాయం చేయగలడు అని నువ్వు నమ్ముతున్నావా? సరే అయితే చూడు, ఇప్పుడే వీడిని నా శక్తులను ఉపయోగించి ఒక జంతువులాగా మార్చేస్తాను అని మాంత్రికుడు తన మంత్రదండంతో రామచంద్రయ్య మీదకు కొన్ని శక్తులను వదులుతాడు. ఆ శక్తులన్నీ రామచంద్రయ్య మీదకు వెళుతాయి. కాని రామచంద్రయ్యను ఏమీ చేయలేవు. స్వామీజీ కట్టిన తాయిత్తు వల్ల ఆ శక్తులేమీ రామచంద్రని ఏమీ చేయలేక మాయమైపోతాయి. దాంతో రామచంద్రయ్య కోపంతో తన చేతిలో ఉన్న కర్రతో ఆ మాంత్రికుడిని కొడతాడు. ఆ దెబ్బలు భరించలేక ఆ మాంత్రికుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. అప్పుడు స్వామీజీ అక్కడికి వస్తాడు. రామచంద్రయ్య, నీ కర్తవ్యాన్ని బాగా చేశావు. ఎదుటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు తన కోసం పోరాడావు. నీ స్వామి నీకిచ్చిన పనిని నువ్వు బాగా చేశావు అని స్వామీజీ ఆ నాగినికి శక్తులు వచ్చేలా చేస్తాడు. దాంతో తను నాగినిలాగా మారుతుంది. రామచంద్రయ్య, నువ్వు నన్ను ఈరోజు కాపాడావు. నేను నీకు ఒక సైకిల్ ఇస్తాను. అది మాయా సైకిల్. నువ్విక్కడ ఎక్కితే నీ ఇంటి దగ్గర దిగుతావు అని ఒక సైకిల్ని రామచంద్రయ్యకి ఇస్తుంది నాగిని. ఆ తర్వాత స్వామీజీకి నమస్కారం చేసి అక్కడి నుంచి నాగిని మాయమైపోతుంది. స్వామీజీ అడవిలోకి వెళ్లిపోతాడు. రామచంద్రయ్య కట్టెలన్నీ సైకిల్ మీద పెట్టి తన ఇంటికి గాలిలో ఎగురుకుంటూ ఇంటికి వెళ్లిపోతాడు.